ఎందుకంటే అప్పటి వరకు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను. సరే నెక్స్ట్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి ఇంకా చిన్నపిల్లలు అవ్వడంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని సిచ్యుయేషను. ఎందుకంటే ఫ్యామిలీ తర్వాతే లేడీస్‌కి ఏదైనా కూడా అలానే నేను కూడా పిల్లల్ని చూసుకుంటూ ఉన్నా. సరే పిల్లలు కొంచెం పెద్దగా అవుతున్నారు కదా! ఏదైనా జాబ్‌కి వెళ్దాము అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉండాలంటే ఉండలేము. మన చుట్టుపక్కల ఏదో 10థ్, ఇంటర్ చదివిన వాళ్ళు కూడా డ్యూటీలకి వెళ్తుంటారు. అలాంటిది మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఫస్ట్. అందుకోసం వెళ్దామని ఆలోచిస్తున్నా. అదే టైంలో నాకు మమతా మేడం ద్వారా వెస్టేజ్ అనేది పరిచయం అయింది. నువ్వు డ్యూటీకి వెళ్ళాలంటున్నావు కదా, పిల్లలతో చిన్నగా ఎలా అని ఆలోచిస్తున్నావు. సరే ఇదేదో ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు అంటున్నారు. నేను కూడా ఇప్పటివరకు అయితే బిజినెస్ ప్లాన్ వినలేదు. సరే అందరం విందాము, విని తెలుసుకుందాము, బాగుంటే చేసుకుందు, లేకుంటే డ్యూటీకి వెళ్ళిపోదు అని అన్నారు. ఫస్ట్ అయితే మనం ఆలోచించాలి. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం, ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు అంటున్నారు, డబ్బులు కట్టేది లేదంటున్నారు, బాగుంది అంటున్నారు. సరే ఒకసారి అయితే విని తెలుసుకుందాము, మనకు కూడా కావాల్సింది ఏదైనా చేసుకోవడమే కదా అని ఆ రోజు టైం ఇచ్చిన రోజు రామాంజనేయులు సార్ వచ్చి మాకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మమతా మేడము, మా హస్బెండ్, మమతా మేడము, అలానే వాళ్ళ సారు, మా బాబాయి, 4 మెంబర్స్ బిజినెస్ ప్లాన్ విన్నాము. మాకు అప్పటి వరకు అసలు ఏ డైరెక్ట్ సెల్లింగ్ అన్నా తెలియదు. హెర్బల్, అంబే అవి అక్కడక్కడ పేర్లు వింటున్నాం, కానీ మేమైతే వాటిలోకి ఇన్వాల్వ్ కాలేదు. దీంట్లోకి వచ్చిన తర్వాత కొన్ని బిజినెస్ల గురించి ఐడియా వచ్చింది. అలానే ఫస్ట్ ఎవరు కూడా నమ్మరు కదా, అలానే మా ఇంట్లో మా హస్బెండ్లు కూడా నమ్మలేదు. సరే నేనైతే ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా. సరే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ లేదంటున్నారు, ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు అంటున్నారు, పిల్లలను చూసుకుంటూ కూడా దీన్ని అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే సపరేట్గా డబ్బులు కట్టేది ఏం లేదు, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మన ఇంట్లో ఏదైతే చేసుకుంటున్నామో అది చేసుకుంటూ దీన్ని చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ పాయింట్ కనెక్ట్ అయింది. తర్వాత ఇది ప్రోడక్ట్ బేస్డ్ అన్నారు. అదే రోజు మెంబర్షిప్ తీసుకున్నాము. మెంబర్షిప్ కూడా ఎందుకు తీసుకున్నా అంటే, సరే దీంట్లో మెయిన్గా 3 జనరేషన్స్ ఇన్కమ్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. అంటే మనం పని చేయలేని రోజు ఇన్కమ్ వస్తుంది. అది ఎక్కడ బయట జాబుల్లో ఎక్కడా కూడా ఉండదు. ఒక గవర్నమెంట్ జాబ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ, మనం ఏ జాబ్ అయినా చూసుకొనివ్వండి. జనరల్గా గవర్నమెంట్ జాబ్ అని అందరం కావాలని ఎందుకు అనుకుంటాం? జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా మన జాబ్ అనేది పోదు, శాలరీ తక్కువైనా కూడా గవర్నమెంట్ జాబ్ కావాలని చాలామంది ఆశపడుతుంటారు. అలాంటి గవర్నమెంట్ జాబులు సైతం రిజైన్ చేసి ఈరోజు వెస్టేజ్లో చేస్తున్నారు. అంటే అక్కడ ఒక బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు కూడా ఎలాంటి వాళ్ళు చేస్తున్నారని బిజినెస్ ప్లాన్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. రామాంజనేయులు సార్ కూడా అప్పటికి 1.5 lakh శాలరీ జాబ్ను వదిలేసి వెస్టేజ్ చేస్తున్నారు. సరే నేను ఆలోచిస్తున్నా, సార్ వాళ్ళు జాబ్లు వదిలేసే చేస్తున్నారంటే దీంట్లో లైఫ్ అయితే ఉంటుంది కదా, సరే ఆలోచిద్దామని ఒక స్టెప్ అయితే ముందుకేసాము. ఆ రోజే మెంబర్షిప్ తీసుకొని ఒక 1 week లోపలే ప్రోడక్ట్స్ తీసుకున్నాము, ప్రోడక్ట్లో క్వాలిటీ చూడాలని. అలా ఒక్కొక్క ప్రోడక్ట్గా వాడుకుంటూ ప్రతి ఒక్కటి ఒక 2 నెలల పాటు కంప్లీట్గా ప్రోడక్ట్ క్వాలిటీయే చూసాం. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మన మీటింగ్లో కొత్త వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చేద్దామా వద్దా, దీంట్లో ఎలా ఉంటుందని ఆలోచిస్తుంటారు. కాకపోతే ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఇలా టెస్టిమోనీలు విన్నప్పుడు ఎవరు ఎలా స్ట్రాంగ్గా అవుతారో తెలియదు. అందుకోసం అని చెప్పి కంప్లీట్గా ప్రతి ఒక్కసారి కూడా చెప్తూ ఉంటాం అందరం కూడా. ఇలా కంప్లీట్గా ఒక 2 months పాటు ప్రోడక్ట్ క్వాలిటీ చూసాం. ఆయిల్ కానీ, సర్ఫ్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ చూసాము. మెయిన్గా చాలా డిఫరెంట్ అనిపించింది, ఫ్రీడమ్ తోటి పోల్చినా కూడా చాలా బాగా అనిపించింది. అలానే ఫ్లోర్ క్లీనర్ కానీ, డిష్ వాష్ కానీ, వాషింగ్ మిషన్ లిక్విడ్ వాడాము, అప్పుడే పేస్ట్ వాడాము, పన్ను నొప్పి తగ్గింది. సోప్స్ కూడా చాలా బాగా అనిపించాయి. ఇలా ఒక్కొక్కటిగా ప్రోడక్ట్ వాడుకుంటూ వచ్చాం. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద నమ్మకం వచ్చింది. నెక్స్ట్ మైగ్రేన్ హెడేక్ సప్లిమెంట్లు వాడాము. గ్యానోడెర్మా ఒక్కటే వాడాము, అది కూడా మైగ్రేన్ హెడేక్ తగ్గింది. కాల్షియం వాడితే బ్యాక్ పెయిన్ తగ్గింది. ఇలా ఒక్కొక్క ప్రోడక్ట్ మీద నమ్మకం అనేది చాలా బాగా వచ్చింది. సరే ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి అని అర్థమైంది. అలా అర్థమైన క్రమంలోనే మాకు తెలియదు ఫాస్ట్ స్టార్ట్ అంటే కూడా, ఆ క్రమంలోనే మేము ఫాస్ట్ స్టార్ట్ 8% అవ్వడం జరిగింది. అప్పుడు సార్ని అడిగితే ఇలా మన ఛాంపియన్స్ డే ఉంటుందమ్మా, అక్కడ లీడర్స్ అందరూ వస్తారు, ఇక్కడ మనమే ఉంటాం కదా, అక్కడ వేరే వేరే లీడర్స్ ఉంటారని అన్నారు. అదే ఫస్ట్ టైం అప్పుడు వెళ్ళాము. అక్కడ హానరింగ్ చేయడం కానీ, అక్కడికి వేరే వేరే లీడర్స్ వచ్చి వాళ్ళ టెస్టిమోనీలు చెప్పడం కానీ, వాళ్ళు వెస్టేజ్లోకి వచ్చి ఎలా స్ట్రాంగ్ అయ్యారు, స్టార్టింగ్ వెస్టేజ్లోకి రాకముందు వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంది, వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంది. స్టార్టింగ్ అంటే ఇప్పుడంటే 20,000 శాలరీ అన్నా చాలా తక్కువ. ఒక 7-8 సంవత్సరాల ముందు 10,000 అన్నా కూడా ఎక్కువ. ఆ 10,000 జాబులు చేసే వాళ్ళు కూడా వెస్టేజ్ని పార్ట్ టైంగా తీసుకొని దాన్ని రిజైన్ చేసి ఈరోజు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. అట్లా ఒక్కొక్క లీడర్ వచ్చి ఒక్కొక్క విధంగా చదువుకున్న వాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ చెప్తూ వచ్చారు. ఓకే వెస్టేజ్లో లైఫ్ ఉంది, మనము చేయొచ్చు అని ఇంకొంచెం స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాము. వెస్టేజ్లోనే చేయాలి ఎప్పటికైనా, ఎందుకంటే వెస్టేజ్లో లైఫ్ ఉంది, ఈ రోజు కాకుండా రేపటి రోజున మనం ఆ లైఫ్ తీసుకోవచ్చు అండ్ డిసైడ్ అయ్యి వర్క్ చేసాము. అదే క్రమంలో బూట్ క్యాంప్ అయింది. బూట్ క్యాంప్ దగ్గర ఇంకా చాలా స్ట్రాంగ్ అండి. ఎందుకంటే అక్కడికి 1,68,00,000 తీసుకున్న సిద్ధార్థ్ సింగ్ సార్ వాళ్ళ వైఫ్ వచ్చారు. 2 hours కంటిన్యూస్గా మాట్లాడారు.
అంటే మేడం హిందీలో మాట్లాడారు. కాకపోతే మేడం ఎలా కనెక్ట్ అయ్యారు, ఎలా వెస్టేజ్‌లోకి వచ్చారు, స్టార్టింగే నిలబడి మేడం వాళ్ళు వచ్చినప్పుడు ఒక 2 కంపెనీలతోటే వెస్టేజ్ అనేది స్టార్ట్ అయింది. స్పిర్లినా స్టార్టింగ్ ఏవో కొన్ని ప్రోడక్ట్‌లు మాత్రమే 4, 5 ప్రోడక్ట్‌లు ఉన్నాయి. అప్పుడు స్టార్ట్ అయ్యి ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి 21 ఇయర్స్ నుంచి మేడం వెస్టేజ్‌లో ఉండడం వల్ల మేడంకి 1,68,00,000 ఇన్కమ్ వస్తుంది. అలానే కంపెనీ ట్రైనర్స్ వచ్చారు, కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు. అలానే మన ఆంధ్ర తెలంగాణ లీడర్స్ అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అలాంటి పెద్ద మీటింగ్కి వెళ్ళినప్పుడు మనమే కాదు, మనలాంటి లీడర్స్ చాలామంది వెస్టేజ్లో ఉన్నారు. మనమేం అధైర్యపడిన అవసరం లేదు. మనం తీసుకునేది చాలా మంచిది అని అర్థమవుతుంది. నేను కూడా అదే విధంగా కనెక్ట్ అయ్యాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక 1 మంత్కే బ్రాంచ్ డైరెక్టర్గా క్వాలిఫై అయ్యాను. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ రూ. 42. నాకు నేను ప్రోడక్ట్స్ వాడుకున్నందుకు నాకు వచ్చిన పర్ఫార్మెన్స్ బోనస్ అనేది నా హైయెస్ట్ ఇన్కమ్ గోల్డ్ డైరెక్ట్గా 14,000 వచ్చింది. నేను ప్రజెంట్ వెస్టేజ్లో గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను. నేను నచ్చి వచ్చిందైతే ప్యాసివ్ ఇన్కమ్, 3 జనరేషన్స్ ఇన్కమ్. ఎందుకంటే మనం పని చేయలేని రోజంటూ ఇన్కమ్ అనేది మనకు రాదు. కానీ అది వెస్టేజ్లో ఉంటే మనం ఒక 5 సంవత్సరాల పాటు వెస్టేజ్లో కమిట్మెంట్ తోటి చేస్తే, బయట ఏదైతే జాబ్లో చేస్తున్నామో దాంట్లో హాఫ్ టైం వెస్టేజ్లో చేసినా కూడా మనం అంతకంటే మంచి లైఫ్ తీసుకోవచ్చు. ఈరోజు నేను బీటెక్ చదువుకున్నా కూడా నాకు బయటకు వెళ్తే ఒక సాఫ్ట్వేర్ కాకుండా నార్మల్ జాబ్కి వెళ్ళాలంటే 10-15 వేల కంటే ఎక్కువ ఇవ్వరు. అదే నేను వెస్టేజ్లో 6 నెలలు ఈజీగా కష్టపడినా నాకు ఆ శాలరీ అనేది దాటిపోతుంది. ఆ పాయింట్ అర్థమైన వాళ్ళు ఎవరైనా కూడా వెస్టేజ్ అనేది వదిలిపెట్టరు. అది మనం అర్థం చేసుకోవాలి. కమిట్మెంట్ తోటి చేస్తే వెస్టేజ్లో మంచి లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ అందరం కూడా తీసుకోవాలి. ఈరోజు మనం డూప్లికేషన్ అంటే ఏంటి, అసలు డూప్లికేషన్ ఎలా చేయాలి, డూప్లికేషన్ చేయడం వల్ల మనకు బెనిఫిట్లు ఏంది అనే దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. డూప్లికేషన్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. అసలు డూప్లికేషన్ అంటే ఏంటి? జనరల్గా డూప్లికేషన్ అంటే ఏంటి? ఏదైనా ఒరిజినల్ని జెరాక్స్గా చేయడం డూప్లికేషన్ అంటారు. అంటే ఇప్పుడు ఒరిజినల్ మన దగ్గర ఉంది, ఏదైనా ఒక బాండ్ పేపరే అనుకోండి, ఏదైనా ఒక సర్టిఫికేట్ అనుకోండి, దాన్ని జెరాక్స్ మిషన్లో పెట్టి దాన్ని సేమ్ ప్రింట్ తీస్తే అది డూప్లికేట్ కాపీ, మన దగ్గర ఉండేది ఒరిజినల్ కాపీ అంటారు. అంటే ఒరిజినల్ కాపీకి ఈక్వలెంట్గా ఉండేదాన్ని డూప్లికేట్ అంటారు. ఈరోజు మన బిజినెస్లో నెట్వర్క్ మార్కెటింగ్లో మెయిన్గా ఏ నెట్వర్క్ మార్కెటింగ్ అయినా కూడా కానివ్వండి, డూప్లికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక లీడర్గా ట్రైనర్గా ఉన్నాం. మనం మాత్రమే లీడర్గా ఉంటే, మనం మాత్రమే ట్రైనర్గా ఉంటే మన టీం ముందుకెళ్తుందా? మనం మాత్రమే ఉంటాం, మన కింద వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళకై వాళ్ళు బిజినెస్ అర్థమయ్యి వాళ్ళు ఒక ట్రైనర్గా మారి వాళ్ళకై వాళ్ళు టీం బిల్డింగ్ చేసుకునే విధానం వచ్చినప్పుడు మన టీంలో డూప్లికేషన్ అనేది జరిగినట్టు. అప్పుడు నెంబర్ ఆఫ్ లీడర్స్ పెరుగుతారు, నెంబర్ ఆఫ్ ట్రైనర్స్ పెరుగుతారు, ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ లీడర్స్ పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకై వాళ్ళే టీం బిల్డ్ చేసుకుంటారు, అన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. దానికోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఒక లీడర్గా ఉన్నాం, మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మన టీం మెంబర్స్కి నేర్పించాలి. దాన్ని డూప్లికేషన్ అంటారు. ఇప్పుడు మనం ఉన్నాం స్టార్టింగ్లో, ఇప్పుడు నేను కొత్తగా జాయిన్ అయ్యా వెస్టేజ్లో. నాకు రామాంజనేయులు సార్ బిజినెస్ ప్లాన్ చెప్పారు. స్టార్టింగ్ బిజినెస్ ప్లాన్ చెప్పారు. చెప్పి విని నేను నేర్చుకోకుండా అలానే ఉండేసి ప్రోడక్ట్స్ వాడుకుంటూ ఉంటే ఎప్పటికీ ఒక ప్రోడక్ట్ యూజర్గానే ఉంటాను. నాకు నేనుగా మార్చుకొని బిజినెస్ గురించి తెలుసుకొని దీంట్లో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ గురించి కానీ లేకుంటే కంపెనీ గురించి కానీ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో బిజినెస్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను నేర్చుకుంటే అప్లైనర్ దగ్గర నుంచి నేను కూడా ఒక లీడర్ని అయినట్టు నా కింద కూడా నేను టీం ఆటోమేటిక్గా బిల్డ్ చేసుకోగలను. దానికోసం మనం ఏం చేయాలి? మనం ఏదైతే అప్లైనర్ దగ్గర ఇప్పుడు నేను నేర్చుకున్నా మా సార్ దగ్గర, ఎందుకంటే నేను ఒక ట్రైనర్గా మంచి ఇన్కమ్ తీసుకోవాలనుకున్నా. నేను ఇప్పుడు ఏం చేయాలి? నా కింద కూడా అలాంటి ట్రైనర్స్ని నెంబర్ ఆఫ్ లీడర్స్ని పెంచినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను అని ఎందుకు తీసుకున్నా అంటే ఎవరికి వాళ్ళంగా అది బిజినెస్ మనది అని ఫీల్ అయినప్పుడు మనకు ఆ ఫీల్ అనేది వస్తుంది. ఎవరికి వాళ్ళమే బిజినెస్ మనది. ఎందుకంటే మన బిజినెస్లో, మన వెస్టేజ్ బిజినెస్లో బాస్ ఎవరు ఉండరు, మనకి ఎవరికి వాళ్ళమే బాస్. మన బిజినెస్ మనం ముందుకెళ్ళాలంటే మన టీంలో మన నెంబర్ ఆఫ్ లీడర్స్, ట్రైనర్స్ని పెంచుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలి? ఈరోజు మన అప్లైనర్ దగ్గర ఏదైతే నేర్చుకుంటున్నామో, లెర్న్ ఫ్రమ్ ది అప్లైనర్ అండ్ టీచ్ టు ది డౌన్లైనర్. మన అప్లైనర్ దగ్గర మనం ఏదైతే నాలెడ్జ్ నేర్చుకుంటున్నామో దాన్ని సేమ్ మన టీంలో వాళ్ళకి డూప్లికేషన్ చేయాలి. ఇప్పుడు మన అప్లైనర్ తోటి వెళ్ళి ఏదైనా ఒక మంచి మీటింగ్ విన్నాం, ఆ మీటింగ్ విని మనం ఎవరికి దాని గురించి చెప్పకుంటే అది రిజల్ట్ అనేది మనలోనే ఉంటుంది. దాన్ని మన టీంతో డిస్కషన్ చేసి దాని ఇంపార్టెన్స్, దాని ప్రియారిటీ వాళ్ళకి చెప్పినప్పుడు నెక్స్ట్ ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ముందుకు వస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం మేడం వెళ్ళి చాలా బాగా విన్నారు, చాలా నేర్చుకున్నారు, ఈసారి నేను నేర్చుకోవాలి.
నాకు ఆ ట్రైనింగ్ కావాలి అనుకొని వాళ్ళల్లో వాళ్ళకే ఇనిషియేషన్ వచ్చి మోటివేషన్ వచ్చి వాళ్ళే మనతో పాటు నడవడం జరుగుతుంది. అలా మనం చెప్పే పని ఉండదు. అందుకోసమే మనం ఏదైతే నేర్చుకుంటామో దాన్ని మన టీంకి డూప్లికేషన్ చేసినప్పుడు మన టీంలో ఉండే వాళ్ళు కూడా మనలాగా తయారవ్వడం జరుగుతుంది. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్లో డూప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనలాంటి లీడర్లు మన టీంలో ఎంతమంది తయారైతే మనకి అంత సక్సెస్ అనేది వస్తుంది. ఈరోజు రామాంజనేయులు సార్ ఉన్నారు. రామాంజనేయులు సార్ ఒక ఎక్సలెంట్ ట్రైనర్ అని కాదు, మనకి మెంటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన టీంలో నెంబర్ ఆఫ్ లీడర్స్ని తయారు చేశారు. స్టార్టింగ్ మన అందరికీ కూడా ఈరోజు మన జూమ్ మీటింగ్లో ఉన్న వాళ్ళకి ఎవరికి వెస్టేజ్ అంటే తెలియదు, బిజినెస్ ప్లాన్ అంటే తెలియదు, క్లాసులు ఎలా చెప్పాలో తెలియదు, పీపీటీ తెలియదు, ఏది తెలియదు. కానీ సార్ దగ్గరుండి ఎవరికి ఏ విధంగా ఇవ్వాలి, వీళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయాలి, వీళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకొని రావాలి, వీళ్ళలో ఉన్న పాజిటివ్స్ ఏంది అని మనలో ఉన్న స్కిల్స్ మనకే తెలిసేలాగా చేసి ఈరోజు మనల్ని ట్రైనర్స్గా మార్చారు. అది అంటే సార్ అక్కడ డూప్లికేషన్ చేయబట్టి సార్ కింద ట్రైనర్స్ మారారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన కింద ఉన్న లీడర్స్ని లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళని మనం ట్రైనర్స్గా మార్చుకుంటే మనం కూడా సార్ లాగా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, మంచి లెవెల్కి వెళ్ళొచ్చు. ఆటోమేటిక్గా మన టీం అనేది బిల్డ్ అవుతుంది. మెయిన్గా ఈరోజు మన డూప్లికేషన్లో 7 స్టెప్స్. ఈ 7 స్టెప్స్ని ఫాలో అయితే ప్రతి ఒక్క లీడర్ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్స్ నుంచి మెయిన్ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని తీసుకొని మనకి ఈరోజు డూప్లికేషన్లో పెట్టడం జరిగింది. ఏ విధంగా మనం డూప్లికేషన్ చేస్తే మన టీం ముందుకెళ్తుంది అనే దాని గురించి. విజన్ క్లియర్ ఫస్ట్ పాయింట్. విజన్ క్లియర్ అంటే ఇప్పుడు జనరల్గా మనం ఎవరికైనా ఒక కొత్త వ్యక్తికి బిజినెస్ ప్లాన్ చెప్పాము. బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత అతనికి మనం ఏం చేయాలి, అతని విజన్ అనేది క్లియర్ చేయాలి. అంటే మన బిజినెస్లోకి అతను ఎందుకు చేయాలి, మన బిజినెస్లో ఉండింది ఏంది, అతనికి ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా, గోల్స్ ఉన్నాయా అనేది అసలు అతను వెస్టేజ్ ద్వారా ఏం తీసుకోవాలనుకుంటున్నాడు అన్న క్లియర్ అతనిలో మనం తెప్పించగలిగితే అతను ఆటోమేటిక్గా వెస్టేజ్లో పనిచేస్తాడు. అది మనం జాయిన్ అయిన తర్వాత ఒక 4-5 రోజుల లోపల అతనికి ఏదైతే విజన్ ఉందో, మన బిజినెస్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది, అలానే 3 తరాల ఇన్కమ్ ఉంది, 3 తరాల కార్ ఫండ్ ఉంది, హౌస్ ఫండ్ ఉంది, ట్రావెల్ ఫండ్ ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. నేను ఫారెన్ ట్రిప్స్ తిరగాలి, మా ఫ్యామిలీతోటి ఫారెన్ వెళ్ళాలి, కానీ నాకున్న ఫైనాన్షియల్లో అదే అవుతుందా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. నాకు సొంత ఇల్లు కావాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అలా వాళ్ళ విజన్ అనేది క్లియర్ చేయాలి. అసలు వాళ్ళు వెస్టేజ్లో ఎందుకు పనిచేయాలన్న క్లారిటీ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు బిజినెస్ ప్లాన్ విన్నారు. బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత వాళ్ళకున్న డౌట్స్ ఉంటాయి కదా. బిజినెస్ ప్లాన్లో చాలామంది బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ దానికి నమ్మడానికి కొంతమందికి నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఈరోజు మనకి 1,68,00,000 ఇన్కమ్ అంటే చాలామంది చదువుకునే వ్యక్తులకి 1,68,00,000 ఇది పాసిబుల్ అవుతుందా? ఈ రోజుల్లో మన ఫారెన్ వెళ్ళి అమెరికాలో అలాంటి దగ్గరలో చేస్తున్న సాఫ్ట్వేర్లకు కూడా 3-4 లక్షల కంటే జీతం రావట్లేదు. మనం ఈరోజు వీళ్ళు కోటి అంటున్నారు, 14 లక్షలు అంటున్నారు, 50 లక్షలు అంటున్నారు. ఇదంతా రియాలిటీనేనా అన్న డౌట్ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి దీంట్లో ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, అసలు ఎలా మనం ముందుకెళ్ళాలి అన్న క్లారిటీ, అంటే వాళ్ళకి డౌట్స్ ఏవైతే ఉన్నాయో మన కంపెనీ గురించి కానీ, ప్రోడక్ట్స్ గురించి కానీ, దీంట్లో ఉన్న బిజినెస్ గురించి కానీ, బయట బిజినెస్లకి దీనికి ఉన్న డిఫరెన్స్ కానీ, అన్నీ ఏవైనా డౌట్స్ అన్నీ కూడా అతనికి ఒక 1 వీక్ ట్రైనింగ్ పీరియడ్ అనుకొని అతనికి ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసి అతనిలో ఒక విజన్ అనేది క్లారిటీగా మనం బిల్డ్ చేయాలి. అది ఎప్పుడు వస్తుంది, మనం రెగ్యులర్గా ఆ వ్యక్తితోటి మాట్లాడుతున్నప్పుడు, మనం జర్నీ అనేది ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకున్న డౌట్స్ మనతో షేర్ చేసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా కంపెనీ గురించి డౌట్స్ ఉన్నా, లేదంటే ఇప్పుడు రెగ్యులర్గా ఏ టీంకి ఆ టీంకి మనకు జనరల్గా జూమ్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఆ పర్సన్ నా జూమ్ మీటింగ్లోకి తీసుకొచ్చినా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ వింటారు, ఒక్కొక్క పాయింట్ అర్థమవుతుంది, ఏదైనా డౌట్స్ ఉన్నా అడుగుతారు. ఇట్లా ఆ పర్సన్ని మనము ఒక 1 వీక్ లోపల మనం అనలైజ్ చేసి అతనికి ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసినప్పుడు అతని విజన్ అనేది అతనికి క్లియర్గా ఉంటుంది. నేను వెస్టేజ్లో ఎందుకు చేయాలి, బయట వాటికి దీనికి డిఫరెన్స్ ఏందన్న క్లారిటీ అతనిలో ఉన్నప్పుడు అతను బయటికి వెళ్ళినా కూడా వెనక్కి అనేది తిరిగి రాడు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పర్సన్స్కి చెప్పంగానే నో అంటారు, ఇలాంటివన్నీ పోయాయి అంటారు. అప్పుడు ఆ పర్సన్ కూడా ఆలోచిస్తాడు, ఇలా ఇంతమంది ఇన్ని చెప్తున్నారే, ఈ పర్సన్ చెప్పింది అసలు రియాలిటీ అని నమ్మకం ఏంది అని ఆలోచిస్తాడు. అందుకోసమే మనం ఒక 1 వీక్ ట్రైనింగ్ పీరియడ్ అనుకొని అతనికి బయట మార్కెట్కి దీనికి డిఫరెన్సు, మన బిజినెస్లో ఉన్న కంపెనీ ఇన్ఫర్మేషన్ కానీ, ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ కానీ, అసలు చేసుకోవడం వల్ల ఎలా ఉంటుంది లైఫ్ అన్న క్లారిటీ ఇచ్చినప్పుడు అతని కోసం అతను ఆటోమేటిక్గా పనిచేస్తాడు. ఎంతమంది నో అన్నా ముందుకెళ్తాడు. ఈ విధంగా అతని విజన్ అనేది క్లియర్ చేయాలి. అతని వెస్టేజ్లో అసలు ఎందుకు పనిచేయాలి అన్న క్లారిటీ ఇవ్వాలి.
అతను వెస్టేజ్లో ఎందుకు పని చేయాలో క్లారిటీ వచ్చినప్పుడు లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్, అంటే మనం ఎవరికైతే బిజినెస్ని పరిచయం చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్స్ల లిస్ట్ అనేది మనం చేసుకోవాలి. అంటే ఆ పర్సన్స్ని లిస్ట్ అవుట్ చేసుకుంటాం అంటాం కదా, జనరల్గా మనం లిస్ట్ రాయమని చెప్తాం ఎవరికైనా కొత్త వ్యక్తులకి, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి చెప్పాలో క్లారిటీ ఉండదు కాబట్టి ఒక లిస్టు ప్రకారం మనం ముందుకెళ్తే సక్సెస్ అవుతాం. జనరల్గా నువ్వు లిస్ట్ రాయి అంటే ఎవరు రాయరు. కానీ ఆ లిస్ట్ ఎందుకు రాయాలి, ఇప్పుడు విజన్ అనేది క్లియర్గా ఉన్నప్పుడు అతను ఆ బిజినెస్లో ఎందుకు పనిచేయాలని ఆ లిస్ట్ అనేది రాస్తారు. ఆ క్లియర్ అనేది అతని దగ్గర లేనప్పుడు లిస్ట్ అనేది రాయడు. అందుకోసం ఒకవేళ లిస్ట్ రాయమని చెప్పినా కూడా చాలామంది మనం సీనియర్ లీడర్స్ అయినప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తుంటాం. మన టీం ఎలా ముందుకెళ్తుంది, ముందుకెళ్ళదు కదా. అందుకోసం ముందు సీనియర్స్గా మనం ఫాలో అయ్యి లిస్ట్ అనేది రాసి మనం టీం బిల్డ్ చేసుకుంటూ అప్లైనర్ సపోర్ట్ మనకు మ్యాక్సిమం తెలుసుంటుంది, తెలియని విషయాలు కూడా మన అప్లైనర్ దగ్గర మనం తెలుసుకుంటూ మన టీంలో ఉన్న వాళ్ళకు కూడా కొత్తగా వచ్చిన వ్యక్తుల దగ్గర కూడా అసలు లిస్ట్ అనేది ఎలా రాయాలి, దాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి, అసలు ఏ ప్రాసెస్లో రాయాలి అనేది దగ్గరుండి కూర్చొని మరీ రాపించాలి. ఎందుకంటే స్టార్టింగ్లో వాళ్ళకి తెలియదు కాబట్టి రాయండి అంటే కొంతమంది పోస్ట్ పోన్ చేసుకుంటారు. అందువల్ల ఆ వర్క్ అనేది ముందుకెళ్ళదు, ఆగిపోతుంది. కాబట్టి ఆ లిస్ట్ అసలు ఎందుకు రాయాలన్న క్లారిటీ వాళ్ళకి ఇచ్చి అవసరమైతే మనం దగ్గరే ఉండి రాపించాలి. ఆ లిస్ట్ రాసే విధానం కూడా మనకి 7 స్టెప్స్లో సపరేట్గా ఉంటుంది. లిస్ట్ అనేది ఎలా రాసుకోవాలి అని, ఏదైనా ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేయాలంటే జనరల్గా మనం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, ఫ్రెండ్స్ని కానీ, రిలేటివ్స్ కానీ, అత్త వాళ్ళ తరపున, అమ్మ వాళ్ళ తరపున, ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళని అందరినీ లిస్ట్ అవుట్ చేసుకొని ఏ విధంగా రాసుకుంటామో మన మొబైల్లో మనం స్టార్టింగ్ దగ్గర నుంచి వాళ్ళని అలానే లిస్ట్ అవుట్ చేసుకొని ఒక ఆర్డర్లో మనం రాసుకొని ఎవరికి చెప్పాలన్నా క్లారిటీ తీసుకొని కేటగిరీ వైజ్ దాన్ని డివైడ్ చేసుకుంటే ఏబిసిడి కేటగిరీస్ 4 కేటగిరీస్ ఉంటాయి ప్రియారిటీని బట్టి. ఆ ప్రియారిటీలో ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలంటే మనకి వాల్యూ ఇచ్చే వ్యక్తులకి మనం ఫస్ట్ ఆ లిస్ట్లో అనేది మనకు వాల్యూ ఇచ్చి మనం చెప్తే మంచిది, మనతో నడవడానికి రెడీలో ఉన్న వ్యక్తులకి మనం ఫస్ట్ బిజినెస్ని పర్చేజ్ చేయాలి. నెక్స్ట్ కంపెనీకి వాల్యూ ఇచ్చి కొంచెం మంచి కంపెనీ అయితే పని చేసుకోవాలని రెడీలో ఉంటారు కొంతమంది, ఎందుకంటే ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తుంటారు కొంతమంది. చాలా చేసి నష్టపోయి మోసపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకి దీనికి డిఫరెన్స్ తెలిసినప్పుడు జెన్యూన్ కంపెనీ అనుకొని అర్థమైనప్పుడు, ఇప్పుడు 21 ఇయర్స్ నుంచి మన కంపెనీ జెన్యూన్గా ఉంది, ప్రోడక్ట్స్ పరంగా అయితే శాలరీ పరంగా ఏదైనా ఆ జెన్యూన్ వాళ్ళకి తెలిసినప్పుడు డెఫినెట్లీ మనతో నడుస్తారు. అలాంటి వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి. కొంతమంది పోస్ట్ పోన్స్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళకి థర్డ్ ప్రియారిటీ ఇవ్వాలి. మనం చెప్తే చాలామంది మనల్ని కూడా డీమోటివేట్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళని లాస్ట్ రాసుకోవాలి. ఈ విధంగా లిస్ట్ అనేది ఎలా రాసుకోవాలి, ఎలా డివైడ్ చేసుకోవాలి, అలానే ఫ్రెండ్స్ ఫార్ములా యూజ్ చేసుకొని మనం లిస్ట్ అనేది రాసుకోవచ్చు. ఇలా లిస్ట్ అనేది మనం దగ్గరుండి ప్రిపేర్ చేసి డివైడ్ చేసి చేపించినప్పుడు వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళకి కూడా, ఇప్పుడు మనం అప్లైనర్గా మన టీంలో ఉన్న 6 మంది, జనరల్గా ఎవరికైనా కూడా 6 మంది లీడర్లు కావాలని చెప్తుంటాం కదా, మనం ఎవరినైతే మనకు మెయిన్ అనుకుంటామో 6 మందికి మనం ఆ విధానం అలవాటు చేసినప్పుడు మనం దగ్గరుండి విజన్ క్లియర్ చేసి లిస్ట్ అనేది రాపియాలి. వాళ్ళు కూడా వాళ్ళ కింద వాళ్ళకి సేమ్ డూప్లికేషన్ చేసుకుంటారు, ఎందుకంటే మనం దగ్గరుండి మన మెంబర్కి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఈ విధంగా లిస్ట్ అనేది ఏ విధంగా రాసుకోవాలి, డివైడ్ చేసుకోవాలి అన్న క్లారిటీ మనం ఇస్తే కనుక వాళ్ళు సేమ్ అదే విధంగా వాళ్ళ టీంలో కూడా డూప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ ఇన్విటేషన్. ఇప్పుడు లిస్ట్ అనేది రాసాము, డివైడ్ చేసుకున్నాం. డివైడ్ చేసినప్పుడు అక్కడ పర్సన్స్ పక్కనే వాళ్ళు ఎడ్యుకేషన్ ఏం చదువుకున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు. కొంతమంది చదువుకొని హౌస్ వైఫ్లుగా ఉంటారు, డిగ్రీలు, బీటెక్లు, పీజీలు కూడా చేస్తారు, కానీ హౌస్ వైఫ్లుగా ఉంటారు. కొంతమంది 10th ఇంటర్ చదివి ఆపేసి హౌస్ వైఫ్గా ఉంటారు. కొంతమంది జాబ్ చేస్తుంటారు, కానీ పార్ట్ టైమ్గా ఏదైనా చేసుకోవాలనుకుంటుంటారు సరిపోని ఇన్కమ్ అయ్యి. అలానే కొంతమంది ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ కూడా ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా మన బిజినెస్ని పరిచయం చేయొచ్చు. ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి మన బిజినెస్ని పరిచయం చేయొచ్చు ప్యాసివ్ ఇన్కమ్ గురించి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా ఇన్విటేషన్ ఇచ్చే విధానం ఉంటుంది. ఆ లిస్ట్ అనేది మనం రాసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, అలానే వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ మొబైల్ నెంబరు, ఆ లిస్ట్లో మనం అవన్నీ డివైడ్ చేసి రాసుకున్నప్పుడు అది చూడగానే మనకు ఐడియా వస్తుంది. ఆ దగ్గర ప్లేసులకి వెళ్ళినా వీలైతే డైరెక్ట్గా కలిసి రావడమో, లేకపోతే ఫోన్లో అయినా కూడా మనం ఇన్విటేషన్ చెప్పడం, అలా లిస్ట్ అనేది మనం సపరేట్ చేసుకొని ఏ వ్యక్తికి ఎలా ఇన్విటేషన్ చెప్పాలి, ఒక 7 మెంబర్స్ని మనం లిస్ట్ అవుట్ చేసుకొని ఒక హౌస్ వైఫ్కి ఏ విధంగా చెప్పాలి, ఒక చదువుకొని హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి, చదువుకోకుండా హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి, ఒక స్టూడెంట్కి ఏ విధంగా చెప్పాలి, ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి, లేకపోతే ఒక రైతుకి ఏ విధంగా చెప్పాలి,
ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇన్కమ్ సరిపోక పార్ట్ టైమ్‌గా చేసే వ్యక్తికి ఏ విధంగా చెప్పాలి అన్నది సపరేట్‌గా ఉంటుంది. ఎందుకంటే మన బిజినెస్‌లో అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నాయి గదా అని అందరికీ అన్నీ చెప్తే అది అక్కడ మనం ఫెయిల్యూర్ అనేది అవుతాం. ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ అంటే ప్యాసివ్ ఇన్కమ్ గురించి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి దాని ప్రియారిటీ చెప్పినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు కనెక్ట్ అవుతారు సాఫ్ట్వేర్ జాబ్స్కి చెప్పినా కూడా. ఎందుకంటే ఈరోజు మనం పని చేస్తున్నాం, రేపటి రోజున మనం పని చేయలేని రోజు మన పరిస్థితి ఏంది అని ఆలోచించే వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్కి కనెక్ట్ అవుతారు, అంటే 3 జనరేషన్స్ ఇన్కమ్కి. అలాంటి వాళ్ళకి దాని గురించి చెప్పాలి. ఏదైనా పార్ట్ టైమ్గా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మన దాంట్లో ఉన్న టైం ఫ్రీడమ్ గురించి, నువ్వు చేసేది చేసుకుంటానే మనలో ఏ విధంగా 1 or 2 అవర్స్ టైం ఇన్వెస్ట్ చేసి ఏ విధంగా చేసుకోవచ్చు అన్న క్లారిటీ ఇవ్వాలి. అలానే ఒక హౌస్ వైఫ్కి అయితే కనుక ఇంట్లో పిల్లల్ని పంపించేసి ఇంట్లో పనులన్నీ చేసుకునే లోపల ఉదయం 10-11 కల్లా పనులన్నీ అయిపోతాయి. ఆ తర్వాత మనం ఫ్రీగానే ఉంటాం. అలాంటి వాళ్ళు ఆ ఉన్న 2-3 గంటల్లో మన వెస్టేజ్ని ఏ విధంగా చేసుకోవచ్చో చెప్పాలి. జాబ్ చేస్తూ కూడా వెస్టేజ్ని చేసుకోవచ్చు. రోజుకు మనకు ఉన్న ఫ్రీ టైంలో 1 or 2 అవర్స్ టైం స్పెండ్ చేసి ఒక 1 అవర్ నాలెడ్జ్ నేర్చుకుంటా, ఒక 1 అవర్ టీమ్ తోటి మాట్లాడుకోవడం, అలా పార్ట్ టైంగా ఏ విధంగా చేసుకోవచ్చో చెప్పొచ్చు. ఒక రైతు అగ్రి ప్రోడక్ట్స్ని యూజ్ చేసి తన టీం అనేది ఏ విధంగా ప్రమోట్ చేసుకోవచ్చు అనేది చెప్పొచ్చు. ఈ విధంగా ఇన్విటేషన్ ఇచ్చే విధానంలో వేరు విధానాలు ఉంటాయి. అప్పుడు మనం ఆ పర్సన్ దగ్గరే కూర్చొని లిస్ట్ రాపిచ్చి, వీలైతే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి దగ్గరే కూర్చొని అతని ద్వారా 2 వ్యక్తులతోటి 3 వ్యక్తులతోటో పక్కనే ఉండేసి అంటే ఇప్పుడు 7-8 మందిని అనుకున్నాం, 7-6 కేటగిరీలు అనుకున్నాం. ఆ 7 మందితోటి ఆ పర్సన్ తోటి ఒక 2 నిమిషాలు మాట్లాడించి, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని చెప్పి 2 నిమిషాలు మాట్లాడించినాక, ఇదిగో మా మేడం కానీ సార్ కానీ మాట్లాడతారని మనం పక్కనే ఉండి చెప్పినప్పుడు మనల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తి కూడా పక్కనే ఉంటారు. అంటే వీళ్ళు ఎలా చెప్తున్నారు అని అబ్జర్వ్ చేస్తారు. అంటే అక్కడ వాళ్ళు ఏ వ్యక్తికి ఎలా చెప్పాలో నేర్చుకుంటారు. అది మనకు తెలియకుండానే మనం నేర్పించినట్లు మన టీంకి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఫాలో అయితే డూప్లికేషన్ అనేది అవుతుంది. ఈ విధంగా మనం ఆ 7 మంది వ్యక్తులకి దగ్గరే ఉండి చెప్పినప్పుడు ఏ ఏ ఏ పర్సన్కి ఎలాంటి వ్యక్తులకి ఎలా చెప్పాలి అని అతను అనలైజ్ చేసుకొని మనల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు మన టీం మెంబర్స్. సేమ్ రిమైనింగ్ మెంబర్స్ ఇంకో 100 మందికైనా ఆటోమేటిక్గా ఇన్విటేషన్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఎలా చెప్పాలో అర్థమైంది, ఏ పాయింట్ ఎవరికి కనెక్ట్ అవుతుంది. అంటే మన బిజినెస్లో అన్నీ ఉన్నాయని అందరికీ అన్నీ చెప్పకూడదు. ఆరోగ్యం అవసరమైన వాళ్ళకి ఆరోగ్యం చెప్పాలి, మనీ ఫ్రీడమ్ అవసరమైన వాళ్ళకి మనీ ఫ్రీడమ్ చెప్పాలి, టైం ఫ్రీడమ్ కావాలన్న వాళ్ళకి అది చెప్పాలి, ప్యాసివ్ ఇన్కమ్ కావాలన్న వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఇలా చెప్పే విధానం ఉంటుంది. మనం దగ్గర కూర్చొని వీలైతే దగ్గరే ఉంటే మంచిది. వీలు కాని పరిస్థితుల్లో మన టీం మెంబర్స్ వేరే ఊర్లో ఉన్నప్పుడు ఒక కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని అయినా మాట్లాడాలి. ఆ విధంగా మనం ఇన్విటేషన్ అనేది కాన్ఫరెన్స్ కాల్లో కానీ లేకుంటే పక్కనే ఉండి కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటారు, రిమైనింగ్ వ్యక్తులకి చెప్పుకుంటారు. నెక్స్ట్ డే వాళ్ళ టీంలో ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా వాళ్ళు కూడా నేర్పిస్తారు ఆ విధానం అనేది. ఈ విధంగా ఇన్విటేషన్ ఏ విధంగా ఇవ్వాలి అన్న క్లారిటీ మన టీం మెంబర్స్కి మనం నేర్పించాలి. నెక్స్ట్ డ్రీమ్ బిల్డింగ్. ఇన్విటేషన్ అసలు ఇదంతా నేను ఎందుకు చేయాలి అంటే, మనకి ఎవరికైనా కూడా డ్రీమ్స్ అనేవి ఉంటాయి. ఒక సొంత కారు ఉండాలనో, సొంత ఇల్లు ఉండాలని, లేకపోతే మన పిల్లలకి రేపటి రోజున మనం పడే ఇబ్బందులు మన పిల్లలు పడకూడదు, వాళ్ళకి మనీ ఫ్రీడమ్ అనేది ఉండాలి, వాళ్ళు ఏది కావాలంటే అది కొనుక్కునే విధానంగా ఉండాలి, పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి. అలానే నేను ఈరోజు కష్టపడుతున్నా, రేపటి రోజున మా పిల్లల మీద నేను డిపెండ్ అవ్వకూడదు, నా లైఫ్కి సెక్యూరిటీ అనేది నేనే ఏర్పరచుకోవాలి. ఇప్పుడు చాలామంది ఎల్ఐసి పాలసీలు కడతాం. ఎందుకు కడతాం? ఇప్పుడు 20 సంవత్సరాలు కష్టపడి కడతాం. రేపటి రోజున మనం పని చేయలేని రోజు మనకు వస్తాయనే కదా. అలానే మన బిజినెస్లో కూడా 20 సంవత్సరాలు అక్కడ ఎక్కడో డబ్బులు కట్టి మన డబ్బులు మనమే తీసుకోవడం కాదు. ఈరోజు ₹1 పెట్టుబడి లేకుండా మన బిజినెస్లో మనం పని చేసుకుంటే రేపటి రోజున మనకి ఎక్సలెంట్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 తరాల ఇన్కమ్ ఉంది. మనం లైఫ్ తీసుకోవడమే కాదు, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా డ్రీమ్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఆ డ్రీమ్స్ అనేది మనం గోల్గా మార్చుకొని పని చేయాలనుకున్నప్పుడు డెఫినెట్లీ ప్రతి ఒక్కరం పని చేస్తాం. ఆ డ్రీమ్స్ అనేవి లేని వ్యక్తి మన బిజినెస్కి జనరల్గా సెట్ అవ్వడు. ఎందుకంటే జనరల్గా ఏదో గడిచిపోతుందిలే అని పోస్ట్ పోన్ చేసుకునే వ్యక్తి జనరల్గా మన బిజినెస్లో పరిచయంగా సక్సెస్ అవ్వడు. డ్రీమ్స్ అనేవి ఉండాలి, ఆ డ్రీమ్స్ కోసం మనం పని చేయాలి, అవి సాధించే వరకు వెస్టేజ్ని వదలకూడదు అన్న కసి పట్టుదల డెఫినెట్లీ మనలో ఉన్నప్పుడే మనకి ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా, ఎన్ని అవమానాలు అనకూడదు వాటిని, మన బెస్ట్ ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ మన ఇంట్లో వాళ్ళే కానీ నో అన్నా కూడా ఆ డ్రీమ్ అనేది మనలో ఉండి ఆ బిజినెస్ ప్లాన్ అనేది మనకు కనెక్ట్ అయితే మనం వెస్టేజ్ని వదిలిపెట్టాం. ఆ డ్రీమ్ మనలో ఉండాలి. అలానే మనం ఎవరికైతే వెస్టేజ్ని పరిచయం చేస్తామో వాళ్ళలో కూడా డ్రీమ్ బిల్డ్ చేయాలి. ఆ డ్రీమ్ అనేది బిల్డ్ అయినప్పుడు మనతో పాటు డెఫినెట్లీ నడుస్తారు, ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా నిలబడతారు.
ఇప్పుడు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు రిజెక్షన్స్ వచ్చినా ఆగరు. ఎందుకంటే డ్రీమ్ అనేది మనలో ఉన్నప్పుడు ఆ డ్రీమ్ కోసం ఒక 100 మందికి కాదు, 100 మందిలో ఒక్కరొచ్చినా పర్లేదు, 99 మందికి చెప్తాం నో అంటారు. ఆ 100% దగ్గరికి వెళ్ళడం ఆగిపోతాం మనం. ఆ 100% మనకు కనెక్ట్ అవ్వచ్చు మన బిజినెస్కి. అలా ఒక 6 మందికి మంచి పర్సన్స్ని, మనలాంటి బిజినెస్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళని మనం పరిచయం చేసుకుంటే మన బిజినెస్లో ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వచ్చు. ఇలా డ్రీమ్ అనేది మనలో ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటామో ఆ డ్రీమ్ కోసం మనం అంత స్ట్రాంగ్గా పనిచేస్తాం. అలా మనం డ్రీమ్ అనేది పెట్టుకోవాలి. అలా మనం జాయిన్ చేసిన వాళ్ళలో కూడా ఆ డ్రీమ్ అనేది బిల్డ్ చేసినప్పుడు, నేను పలానా టైంకి కార్ తీసుకోవాలి, పలానా టైంకి 50,000 ఇన్కమ్ తీసుకోవాలి అని ఒక టైం అనేది ఫిక్స్ చేసుకొని మనలో డ్రీమ్ బిల్డ్ చేసుకుంటే ఆ డ్రీమ్ కోసం మనం ఎంత కష్టమైనా పడతాము. ఎంతమంది నో అన్నా కూడా ముందుకెళ్తుంటాం. ఈ విధంగా స్ట్రాంగ్గా డ్రీమ్ అనేది బిల్డ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. డ్రీమ్ అనేది బిల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రజెంటేషన్. ఇప్పుడు జనరల్గా మన ప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ అంటే మనం బిజినెస్ ప్లాన్ చెప్పడం కానీ, లేకపోతే మన టీంలో ఉండే వాళ్ళకి ఏదైనా నేర్పించడం కానీ, ఇవన్నీ కూడా ప్రజెంటేషన్ స్కిల్సే. ఈరోజు మనం జూమ్ మీటింగ్స్లో మనం క్లాసులు చెప్తున్నాం, అది కూడా ఒక ప్రజెంటేషనే. అంటే జనరల్గా మనం అప్లైనర్ మనకి మనం ప్రజెంటేషన్ చెప్పుకుంటే చెప్పుకోవడం నేర్చుకుంటే ఆ వాల్యూ అనేది వేరేగా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనకి ప్రజెంటేషన్ చెప్పడం రాదు. మనం బిజినెస్లో జాయిన్ అయిన కొత్తలో ఎవరికి రాదు. ఒక 1 or 2 months ట్రైనింగ్ పీరియడ్. అప్పటి వరకు మనకు దగ్గరుండి అప్లైనా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు కొత్తగా వచ్చారు, వీళ్ళు నేర్చుకుంటున్నారులే అన్న ప్రియారిటీ మనకి ఇస్తారు. ఒక 1 or 2 months అయిపోయిన తర్వాత మనంగా మన టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలి, నాకు నేనుగా ప్రజెంటేషన్ ఎలా చెప్పాలి మనలో మనం మార్పు చేసుకోవాలి. అలా చేసుకోకుండా ఎలా ఉన్నోళ్ళం అలానే ఉంటే మనకు టీం అనేది బిల్డ్ అవ్వదు. అలా ప్రజెంటేషన్ చెప్పే విధానం మనం నేర్చుకుంటే, ఇప్పుడు అప్లైనర్ని మనం జనరల్గా ప్రజెంటేషన్ చెప్పడానికి స్టార్టింగ్లో ఇన్వైట్ చేస్తాం, 1-to-1 అయినా కానీ, లేకపోతే ఒక హోమ్ మీటింగ్ అయినా కానీ. అప్పుడు మనం ఏం చేయాలి, మనం దగ్గరే ఉండి అప్లైనర్ ఆ ప్రజెంటేషన్ చెప్తున్నప్పుడు మనం నేర్చుకోవాలి. అంటే ఎలా చెప్తున్నారు వాళ్ళకి, అంటే ఆ టైంలో ఏ పాయింట్ చెప్తున్నారు, ఏ స్లైడ్ వచ్చినప్పుడు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, వాళ్ళు చెప్పే విధానం ఏ విధంగా ఉంది, అబ్జర్వేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనం కూడా రేపు ఒక మంచి ట్రైనర్గా మారే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీటింగ్ చెప్పండి మేడం అని చెప్పి మనల్ని ఇన్వైట్ చేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళు ఏదో పనిలో ఉండో లేకుంటే పక్కకి వెళ్ళిపోతే వాళ్ళు ఎప్పటికి ప్రజెంటేషన్ నేర్చుకుంటారు, వాళ్ళు ఒక ట్రైనర్గా ఎప్పటికి మారుతారు. అందుకోసం మనల్ని ఎవరైనా ఇన్వైట్ చేసినా కూడా మన టీం మెంబర్స్ వాళ్ళ సమక్షంలోనే మనం ప్రజెంటేషన్ చెప్పాలి. అలా చెప్పినప్పుడు మనం ఏం చెప్తున్నాము, మనం ఏ విధంగా చెప్తున్నాము, మన ప్రజెంటేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, మన చెప్పే విధానం ఏ విధంగా ఉంది, అలానే మన డ్రెస్ సెన్స్ ఏ విధంగా ఉంది, మనం మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది, అంటే అబ్జర్వేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి. ఏ విధంగా అబ్జర్వ్ చేస్తూ అనలైజ్ చేసుకుంటూ ఎలా చెప్పాలి అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం కూడా రామాంజనేయులు సార్ని జనరల్గా అబ్జర్వ్ చేస్తుంటాం. ఎందుకంటే సార్ చెప్తే ఈరోజు ఆగిపోయిన వ్యక్తి కూడా కనెక్ట్ అవుతున్నారు. మనం చెప్తే కొంతమంది రావట్లేదు మన టీంలో, మనకు తెలిసిన వ్యక్తులు కూడా. దానికి డిఫరెన్స్ ఏంది, మనలో ఉన్న నాలెడ్జ్ అనేది, ఆ చెప్పే విధానం అనేది మార్చుకోవాలి. అది మార్చుకున్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతాం. అలానే మన టీంలో ఉన్న వాళ్ళకి కూడా మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని నేర్పించాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి. ఇప్పుడు మనం ఒక ట్రైనర్గా ఉన్నాము, మన టీంలో ట్రైనర్స్ లేరు, అప్పుడు మన టీం అనేది ముందుకు వెళ్తుందా? మనం మాత్రమే ట్రైనర్గా ఉంటే మనం మాత్రమే టీంలో ఉంటాం. ఈరోజు మనకి నెంబర్ ఆఫ్ జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఎవరి టీం వాళ్ళకి సపరేట్గా జూమ్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. మన కోసం రామాంజనేయులు సార్ సపరేట్గా 7కి మీటింగ్ ఇస్తున్నారు, 9కి మీటింగ్ ఇస్తున్నారు. ఇన్ని మీటింగ్స్ సార్ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క టీంకి ప్రియారిటీ ఇచ్చి ఎవరికి ఏం నాలెడ్జ్ కావాలో ఇస్తున్నారు. ఎందుకోసం, మన టీంలో నెంబర్ ఆఫ్ ట్రైనర్స్ పెరగాలని. అలానే దాన్ని కూడా మనం యూజ్ చేసుకొని మన టీం మెంబర్స్ని ఆ జూమ్ మీటింగ్లో మనం నెంబర్ ఆఫ్ మీటింగ్స్కి మనం అటెండ్ అయినప్పుడు ఎంత ఎక్కువ మంది మన టీం ఉంటే మనకు అంత ఎక్కువ సక్సెస్ వస్తుంది. ఎక్కడ ప్రజెంటేషన్ జరుగుతున్నా మనం దాన్ని విని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అలానే మన టీంని ఇన్వాల్వ్ చేయాలి. అలా ప్రజెంటేషన్ చెప్పే విధానం నేర్చుకోవాలి. ప్రజెంటేషన్ ఎక్కడ జరుగుతున్నా మనం అటెండ్ అయ్యేది నేర్చుకోవాలి. అది డైరెక్ట్గా కానీ జూమ్ మీటింగ్స్లో కానీ ఎలా అయినా. ఇప్పుడు ప్రజెంటేషన్ చెప్పే విధానం మనం నేర్చుకోలేదనుకోండి, ఇప్పుడు మనం రేపు వేరే ఊరికి వెళ్తాము, మన సొంత ఊరికి వెళ్తాం. ఇప్పుడు అందరం హైదరాబాద్లోనే ఎక్కడో దగ్గర సిటీలో ఉంటాం సెటిల్ అయ్యి. మన సొంత ఊరికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మన అక్కో చెల్లో లేకపోతే చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఏదో ఒక అకేషన్కి వెళ్ళినప్పుడు కలుస్తుంటారు. మనకి ఏదైనా తెలిస్తే దాని గురించి మనం కంప్లీట్గా చెప్పగలం. మనకి ఏమీ తెలియకపోతే ఇలా వెస్టేజ్ కంపెనీ అంట బాగుంటుందంట చేసుకుందామా అంటే నీకే పూర్తిగా తెలీదు అనుకుని వాళ్ళ మనసులో అనుకొని
మనకి నెక్స్ట్ మనం నాలెడ్జ్ నేర్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మనకు టైం ఇవ్వరు. ఎందుకంటే ఆ ఇచ్చిన టైం అనేది మనకు అయిపోయింది. స్టార్టింగ్ వినడానికి ట్రై చేశారు, ఆ టైంలో మనం సాటిస్ఫై చేయలే. నెక్స్ట్ మనకు టైం కావాలన్నా రాదు. అందుకోసం మనం ఏం చేయాలి, స్టార్టింగ్ జాయిన్ అయిన తర్వాత ఒక 1 or 2 months బాగా జూమ్ మీటింగ్స్ని యూజ్ చేసుకొని తెలియని విషయాలు యూట్యూబ్ ద్వారా కానీ అప్లైనర్ ద్వారా కానీ తెలుసుకొని మన స్కిల్స్ అనేవి మనం పెంచుకొని మన జూమ్ మీటింగ్స్లో మన క్లాసులు చెప్పేది నేర్చుకొని ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చే కాడి నుంచి అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ ఫీడ్బ్యాక్తో స్టార్ట్ చేసి కొత్తగా వ్యక్తులైనా కూడా ఒక 1 month పాటు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆ నెక్స్ట్ టెస్టిమోనీ చెప్పి ఇంకొక 1 month, ఇంకా 3rd month నుంచి క్లాసులు జూమ్లో చెప్పే స్టార్ట్ అయితే 4th monthకి డైరెక్ట్గా ఎవరికైనా బిజినెస్ ప్లాన్ అయినా ఆటోమేటిక్గా చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడే విధానం అలవాటైంది, వాళ్ళు అన్ని క్లాసులు వింటున్నారు, ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోగలుగుతున్నారు. ఎవరికైనా కూడా వాళ్ళు ఏ డౌట్ అడిగినా క్లారిఫై చేయగలరు. ఎందుకంటే ఈ మధ్యలో ఈ 4 నెలల కాలంలో మనకి రిపీట్ అయిన క్లాసు మళ్ళీ రిపీట్ అయి ఉంటుంది. అంటే 2-3 సార్లు ఆ క్లాస్ అనేది వినుంటారు. మనం మైండ్ పెట్టి వింటే అక్కడ మనకు సబ్జెక్ట్ అంతా అర్థమవుతుంది. ఈ విధంగా మనం ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి మనలో పెంచుకోవాలి. ఈరోజు నువ్వు క్లాస్ చెప్పు అని మనం ముందుకు తీసుకొని రావాలన్నా రారు చాలామంది. కానీ ఆ ప్రజెంటేషన్ చెప్పడం వల్ల వాల్యూ ఏ విధంగా పెరుగుతుంది. స్టార్టింగ్ మాకు రామాంజనేయులు సార్ చెప్పారు, ప్రజెంటేషన్ చెప్పండి అమ్మా, మీ టీము అంటే జనరల్గా సార్ టీం రావట్లేదు సార్ అంటే, మీ టీం మీకు మాట ఎప్పుడు ఉంటుంది, మీలో లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగినప్పుడు, మీ చెప్పే విధానానికి నలుగురు నచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా టీం వస్తుంది. ఒక ట్రైనర్గా మారండి ఫస్ట్, మీకు టీం అనేది సెట్ అవుతుంది, అన్నీ ఆటోమేటిక్గా వస్తాయని చెప్తుండేవాళ్ళు సార్. ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది అన్నీ అని. కానీ చాలా రోజులు క్లాసులు చెప్పలేదు, పోస్ట్పోన్ చేస్తున్నాం. కానీ మాకు మేము ఇంకా సరే ఓకే సార్ స్టార్ట్ చేస్తామని చెప్పి స్లోగా ఫీడ్బ్యాక్ ఇచ్చే కానీ స్టార్ట్ చేసాము. ఈరోజు పర్లేదు, కొంచెం అంటే మన టీంకి మనం చెప్పుకునే అంత నాలెడ్జ్ కొంతవరకు నేర్చుకున్నాం, పర్ఫెక్ట్ కాకపోయినా. అలా చెప్పడం వల్ల మనకనేది ఒక రెస్పెక్ట్ వస్తుంది, వాల్యూ వస్తుంది. అలా మనకి స్కిల్స్ పెంచుకున్న వాళ్ళం అయితే నలుగురిలో గుర్తింపు వస్తుంది. అన్ని విధాల మనకు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, ఒక మంచి ట్రైనర్గా మారుతాం. ఇప్పుడు మనం ఏదన్నా ఒక మంచి ట్రైనర్, ఈరోజు రామాంజనేయులు సార్ ఉన్నారు, ఎక్సలెంట్ ట్రైనర్, మెంటర్ అని చెప్పుకోవచ్చు. రామాంజనేయులు సార్ విజయవాడకి వెళ్ళి ఎంత గొప్ప మీటింగ్ అయినా కానివ్వండి, సార్ మీరు రామాంజనేయులు సార్ కదా, అక్కడ పలానా టైంలో ఆ జూమ్ మీటింగ్ చెప్పారు, పలానా దగ్గర మీ క్లాస్ విన్నాను, చాలా బాగా చెప్పారు సార్ అని ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. అలాంటి దగ్గరలో కూడా ఆ ఐడెంటిఫికేషన్ ఎక్కడొస్తుంది, మనం జూమ్ మీటింగ్స్ విని మనం నేర్చుకొని నాలెడ్జ్ పెంచుకొని మనం చిన్నగా చెప్పడం స్టార్ట్ చేస్తే ఆ స్టేజ్ దాకా మనం కూడా వెళ్తాం. మనకు నాలెడ్జ్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ విని మనం నాలెడ్జ్ పెంచుకున్నప్పుడు ఆ ఐడెంటిఫికేషన్ రావాలన్నా, మన టీంలో మనకు గుర్తింపు రావాలన్నా, మనకి టీం రావాలన్నా, ఏదైనా కూడా మనం ప్రజెంటేషన్ చెప్పే విధానం నేర్చుకోవాలి. ఈ విధంగా చెప్పే విధానం జాయిన్ అవ్వగానే ఎవరికి రాదు. మనం ఒక అప్లైనర్గా ఇనిషియేషన్ తీసుకొని ఈ ఇంపార్టెన్స్ అంతా మన టీంలో వాళ్ళకి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ ప్రైమరీ ఫాలోఅప్. ఇప్పుడు ఏదైనా ఒక క్లాస్ ప్రజెంటేషన్కి వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఇప్పుడు స్టార్టింగ్ ప్రజెంటేషన్ చెప్పుకున్నాం అంటే ఒక ప్రజెంటేషన్కి ఇక్కడ ఇన్విటేషన్ ఇచ్చాము. ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత మనకు ప్రజెంటేషన్కి టైం ఇచ్చారు. ప్రజెంటేషన్కి టైం ఇచ్చినప్పుడు ఆ టీం మెంబర్స్ సమక్షంలో మనం చెప్పినప్పుడు వాళ్ళు అనేది విని ఎలా చెప్పాలి ఏంటనేది నేర్చుకుంటారు. మనం అక్కడ ఉన్న వాళ్ళకు కూడా మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రైమరీ ఫాలోఅప్. ఇప్పుడు ప్రైమరీ అంటే క్లాస్ చెప్పేది అయిపోయింది, ప్రజెంటేషన్ బిజినెస్ ప్లాన్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. అక్కడ కొంతమంది విన్న వాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు, కొంతమంది వేరే బిజినెస్లో పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉంటారు, అసలు వెస్టేజ్ ప్రోడక్ట్స్నే నమ్మని వాళ్ళు ఉంటారు, ఇది నాకు ఆల్రెడీ తెలుసు అన్న వాళ్ళు ఉంటారు. ఇలా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అవన్నీ మనం అప్లైనర్గా అక్కడ ఉండి మనల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తి ముందు వాళ్ళకున్న డౌట్స్ ఏమైనా ఉన్నాయా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా సందేహాలు ఉన్నాయా అని ఒక మాట అడిగినప్పుడు ఓకే అనుకున్న వాళ్ళు ముందుకు వస్తారు ఐడి వేసుకోవడానికి. ఎవరైతే ఆలోచిస్తుంటారో వాళ్ళకి అంటే డౌట్స్ ఉన్నట్టు వాళ్ళని మనం సాటిస్ఫై చేయాలి. అంటే వాళ్ళకున్న డౌట్స్ మనం క్లారిఫై చేయాలి. డౌట్స్ అనేవి లేనప్పుడు మనతో పాటు వాళ్ళు వస్తారు కదా, డౌట్ ఉండబట్టే వాళ్ళు అక్కడ ఆగారు. ఎందుకోసం ఆగారు, మీకేంటి డౌట్, ప్రోడక్ట్స్ పరంగా డౌటా, బిజినెస్ పరంగా డౌటా, శాలరీ పరంగా డౌటా, మనం ఇది చేయగలమా లేదా అని డౌటా, ఏ విధంగా డౌట్ అన్న విధానం అనేది తెలుసుకొని మనకు అక్కడ ఆ పర్సన్స్కి ఉన్న డౌట్స్ అనేది క్లారిఫై చేయాలి. దాన్ని ప్రైమరీ ఫాలోఅప్ అంటారు. ఇనిషియల్గా మన క్లాస్ అయిపోయింది, ప్రజెంటేషన్ చెప్పడం అయిపోయింది, అక్కడున్న 7-8 మందికి ఎవరైతే హోమ్ మీటింగ్లో ఉంటారో అక్కడున్న వ్యక్తుల వరకు వాళ్ళు సాటిస్ఫై అయ్యారా, లేదంటే ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా. ఇప్పుడు అక్కడ వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా డౌట్ఫుల్గా ఉంటారు. అక్కడ వాళ్ళు సాటిస్ఫై అయ్యి వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేసుకొని వెళ్తే
వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగినా కూడా డౌట్స్ చెప్పగలుగుతారు. ఆ విధంగా అక్కడున్న వ్యక్తులకి మనం అన్ని విధాల మన బిజినెస్లో ఉన్న ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేయాలి. దాన్నే ప్రైమరీ ఫాలో అప్ అంటారు. నెక్స్ట్ సెకండరీ ఫాలో అప్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు క్లాస్ విన్నారు, వాళ్ళ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకున్నారు. నెక్స్ట్ సెకండరీ ఫాలో అప్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, బిజినెస్ ప్లాన్ విన్నారు, ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు నేను విన్నా మా హస్బెండ్ లేకుండా బిజినెస్ ప్లాన్, మా హస్బెండ్కి వచ్చి ఇంటికి వచ్చి చెప్తాను. చెప్తే జనరల్గా ఏమంటారు, ఇలాంటివన్నీ వచ్చాయి పోయాయి, మార్కెట్లో చాలామంది ఇంతే చెప్తుంటారు, వాళ్ళ స్వార్థం కోసం ఏదో చెప్తారు, అందరూ మనం నష్టపోయేదే ఉంటుంది, స్టార్టింగ్లో అంతే చెప్తారు అంటారు. మనం మంచి చెప్పినప్పటికి కూడా, ఎందుకంటే వాళ్ళు వినలేదు, వాళ్ళకి తెలియదు. కానీ మనం వాళ్ళకి చెప్పగలిగితే ఓకే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక డౌట్స్ అనేది క్లారిఫై చేసుకొని వచ్చినాం. ఆ డౌట్స్ మనం క్లారిఫై చేసుకున్న దాన్ని మన ఇంట్లో వాళ్ళని మనం సాటిస్ఫై చేసే విధంగా చెప్తే ఓకే. చెప్పలేని సిచ్యుయేషన్లో మనం అక్కడ ఆగిపోతాం కొంతమంది. ఎందుకంటే మన ఇంట్లో మన హస్బెండే సపోర్ట్ చేయకపోతే మనం ఏం చేయగలుగుతాం? మా వైఫే ఇంట్లో ప్రోడక్ట్లు వాడినంటే నేనేం చేయాలి? లేకపోతే మా బెస్ట్ ఫ్రెండ్ వద్దంటే నేనేం చేయాలి అని ఇలా మనకు బెస్ట్ అనుకున్న వాళ్ళకే స్టార్టింగ్ చెప్తాం. అలాంటి వాళ్ళ దగ్గర నుంచే రిజెక్షన్ వచ్చినప్పుడు మనం అక్కడే ఆగిపోతుంటాం. అప్పుడు మనం ఒక అప్లైనర్గా ఇనిషియేషన్ తీసుకొని పలానా దగ్గర మనం పలానా రోజు హోమ్ మీటింగ్ చేసాం కదా అని ఒక 2 days గ్యాప్ ఇచ్చి, ఏమైంది, వాళ్ళు ఏమన్నా ఓకే అన్నారా, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని మనల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తిని మనం ఫాలో అప్ చేసినప్పుడు అతను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగి తెలుసుకొని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా రిజెక్షన్ అన్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదంటే వాళ్ళే ఏదైనా డౌట్ పడుతున్నా వాళ్ళకి అన్ని విధాల మన కంపెనీ గురించి కానీ, కంపెనీ ఇన్ఫర్మేషన్ కానీ, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, మన దాంట్లో చేసుకోవడం వల్ల లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అని కానీ అన్నీ. ఎందుకంటే ఆల్రెడీ మన బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా డౌట్ ఉందో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఇప్పుడు ఏమీ చదువుకొని బీబీ మేడం 4,75,000 తీసుకుంటుంది మన బిజినెస్లో. మనం చదువుకున్న వాళ్ళని తీసుకోలేమా? అలా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అలానే విజయరాజ్ సార్ 14 లక్షలు తీసుకుంటున్నారు, ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తి. ఈరోజు మనం చదువుకొని బీటెక్లో ఎంటెక్లు చేసి మనం తీసుకోలేమా? అలానే ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ పార్ట్ టైంగా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మన రామాంజనేయులు సార్ ఫుల్ టైం చేస్తూ రిజైన్ చేసి ఈరోజు ఫుల్ టైం చేస్తున్నారు వెస్టేజ్ని, అంటే 1.5 లక్ష జాబ్ను వదిలేసి. అలాంటప్పుడు మనం పార్ట్ టైంగా నేను నీకు సపోర్ట్ చేస్తాను, మనం ఎందుకు చేసుకోలేం? ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి చేసుకునేది కాబట్టి వాళ్ళకి ఆ క్లారిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఓకే దీంట్లో చేసుకోవచ్చు, రిస్క్ లేదు కదా అని ఓకే అనుకున్నప్పుడు ముందుకు వస్తారు. వాళ్ళు ఏదన్నా అనుమానం పడుతుంటే రారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నా, బెస్ట్ ఫ్రెండ్స్ వద్దన్నా. అలాంటప్పుడు మనం సెకండరీ ఫాలో అప్ అనేది చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, విన్న పర్సన్ ఏదన్నా బయట వాళ్ళ మీటింగ్ విన్న దగ్గర ఓకే అనుకుంటారు, కానీ బయటకు వచ్చి నలుగురితో చెప్పినాక వాళ్ళు ఆగిపోవడం జరుగుతుంది ఒక్కొక్కసారి. అక్కడ మనం ఆ ఫాలో అప్ అనేది సెకండరీ ఫాలో అప్ చేస్తే డెఫినెట్లీ మనతో పాటు నడవడం జరుగుతుంది. ఎందుకంటే మన కంపెనీ మంచిదే, కానీ ఆ మంచి అందరికీ తెలీదు, అందుకే ఆగిపోతుంటారు. ఆ తెలిసిన మంచిని వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసినప్పుడు డెఫినెట్లీ వస్తారు. ఈ విధంగా సెకండరీ ఫాలో అప్ అనేది చేయాలి. ఇక్కడ ఓకే అనుకున్న తర్వాత డెఫినెట్లీ మనతో పాటు నడుస్తారు, ఆ వ్యక్తిని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఈ విధంగా మనం ఈ 7 పాయింట్స్లో డూప్లికేషన్ అనేది చేసినప్పుడు డెఫినెట్లీ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆ వ్యక్తికి విజన్ అనేది క్లియర్ చేస్తున్నాం, అతను వెస్టేజ్ ఎందుకు చేయాలో ఒక క్లారిటీ ఇస్తున్నాం. చేయడానికి క్లారిటీ వచ్చినప్పుడు అతని కంపెనీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు లిస్ట్ అనేది ఆటోమేటిక్గా రాస్తారు. నెక్స్ట్ ఇన్విటేషన్ ఏ విధంగా ఇవ్వాలో మనం నేర్పించాలి. అలానే డ్రీమ్ అనేది బిల్డ్ చేసుకొని ఆ డ్రీమ్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో నేర్పించాలి. నెక్స్ట్ ప్రజెంటేషన్ అనేది మనం ఇవ్వడం నేర్చుకోవడం వల్ల మనకి ఏ విధంగా రెస్పెక్ట్ వస్తుంది, నేమ్ వస్తుంది, ఫ్రేమ్ వస్తుంది, మన టీంకి మనం ఏ విధంగా సపోర్ట్ అవుతాం, మనకి ఏ విధంగా టీం వస్తుంది అన్న ఇంపార్టెన్స్ చెప్పాలి. అలానే ప్రైమరీ ఫాలో అప్ అంటే మీటింగ్ ప్రజెంటేషన్ కూడా మనం స్టార్టింగ్లో ఇన్వైట్ చేసినప్పుడు మనం దగ్గరే ఉండే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి విని అన్నీ నేర్చుకుంటాడు. నెక్స్ట్ అక్కడ ఉన్న ప్రైమరీ ఫాలో అప్లో మనకు ఉన్న డౌట్స్ క్లారిఫై చేస్తున్నప్పుడు మనల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తి అన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. సెకండరీ ఫాలో అప్ కూడా సేమ్. ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా డౌట్స్ ఉన్నా ఫోన్లో మాట్లాడడం కానీ, వీలైతే డైరెక్ట్గా కలిసి క్లారిఫై చేసినప్పుడు ఈ విధంగా ఈ 7 పాయింట్స్ని మనం ఒక అప్లైనర్గా మనకి క్లారిటీ ఉండి మన టీం మెంబర్స్లో కొత్తగా వచ్చిన వ్యక్తులకి మనం ఎవరమైతే మన టీంలో లీడర్గా ట్రైనర్గా మార్చాలనుకుంటున్నామో ఆ 6 మంది వ్యక్తులకి మనం ఈ 7 స్టెప్స్ని డూప్లికేషన్ చేస్తే, అంటే వెస్టేజ్లో ఎందుకు చేయాలన్న క్లారిటీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఈ డూప్లికేషన్ అనేది జరిగినప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, నేను వెస్టేజ్లో చేయాలని డిసైడ్ అవుతారు. వాళ్ళు అప్పుడు ఆటోమేటిక్గా జూమ్ మీటింగ్స్కి జాయిన్ అవుతారు, ఆటోమేటిక్గా టీమ్ బిల్డింగ్ చేస్తారు, ఆటోమేటిక్గా 14th లోపల కన్సిస్టెన్సీ చేస్తారు, అన్ని విధాలా ముందుంటారు మనలాగే.
మనలాగా మన టీంలో ఉన్న వ్యక్తులు తయారవ్వాలంటే ఈరోజు ఈ 7 పాయింట్స్ని కరెక్ట్ వేలో డూప్లికేషన్ చేస్తే డెఫినెట్లీ మనలాంటి లీడర్స్ వస్తారు. ప్రతి ఒక్క లీడర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అదే. మనలాంటి లీడర్స్ మన టీంలో రావాలంటే మనం ఏ విధంగా వెస్టేజ్కి కనెక్ట్ అయ్యామో వాళ్ళకి ఆ విధంగా అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు డెఫినెట్లీ నిలబడతారు. వాళ్ళకి చాలామందికి తెలియక వెస్టేజ్ గురించి ముందుకు రారు, కానీ తెలిసేలాగా మనం చెప్పినప్పుడు డెఫినెట్లీ నడుస్తారు. ఆ విధంగా తెలిసేలాగా చెప్పడం మన రెస్పాన్సిబిలిటీ. ఈ విధంగా మన అప్లైనర్ దగ్గర మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని మన టీం మెంబర్స్కి నేర్పిస్తూ డూప్లికేషన్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా సక్సెస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్.